హాయ్ నమస్తే. నేను మహిపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ 4th క్లాస్ చదివే విద్యార్థులు 5th క్లాస్ అడ్మిషన్స్ కొరకై మన తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 5th క్లాస్ కొరకు టీజీ సెట్ అనే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి 22 సండే రోజు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ నేను వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వినాయకుని పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆన్సర్ భాద్రపదం. ఆప్షన్ సి. నెక్స్ట్, క్షేత్రం పదానికి అర్థం ఏమిటి? క్షేత్రం అంటే ఏంటిది? భూమి. ఆప్షన్ డి. నెక్స్ట్, మట్టిలో తొందరగా కలిసిపోని వస్తువులు ఏవి? ప్లాస్టిక్. పూరిమి గల దినములలో నేరములెన్నడూ గలుగ నేరము పద్యాన్ని రచించిన కవి ఎవరు? ఈ పద్యం పూర్తిగా అంటే కూరిమి గల దినములలో నేరములెన్నడూ గలుగ నేరము మరి ఆ కూరిమి విరసమైనను నేరములే దోచుచుండు నిక్కము సుమతి. సుమతి కాబట్టి సుమతి శతకాన్ని రచించిన ఎవరు? గర్దెన. నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. నెక్స్ట్, 6th క్వశ్చన్. క్రింది వాటిలో ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. ప్రశ్నార్థకం అంటే ఏంటిది? ప్రశ్నించేటట్టు ఉండాలి. ఫస్ట్ ఏ చూద్దాం. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? బి. దయచేసి నీ పుస్తకం నాకు ఇవ్వు. దయచేసి అడుగుతుంది ఇక్కడ అంటే రిక్వెస్టింగ్ రాదు. అబ్బో ఎంత పెద్ద పామో. అబ్బో అంటే ఏంటి? ఆశ్చర్యార్థకాన్ని సూచిస్తుంది. ఇది కాదు. రమ సినిమాకు వెళ్ళలేదు. ఇది నెగిటివ్ వాక్యం, సామాన్య వాక్యం లానే ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుద్ది? నాగోబా జాతర ఎక్కడ ఉంది అని అడుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కమల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది అంటుండు. అంటే ఆడుతున్నాడు అంటే ప్రజెంట్ జరుగుతున్నది కాబట్టి వర్తమాన కాలం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హేమం పదానికి అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి అంటుండు. అదే పదం వచ్చే అర్థం అంటే ఏంటిది? పర్యాపదాలు. మరి హేమానికి సుటేబుల్ పర్యాపదం ఏమవుద్ది? బంగారము, పసిడి. నెక్స్ట్, పరమానందయ్య శిష్యుల కథ ఏ రసానికి చెందినది అంటుండు. అంటే హాస్యానికి సంబంధించిందా? వీరమ, రౌద్రమ, కర్ణమ అంటే హాస్యానికి సంబంధించింది. ఆ స్టోరీ మొత్తం హాస్యానికి సంబంధించి, వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళు కదా, ఆ స్టోరీ మొత్తం హాస్యానికి సంబంధించింది. రామదాసు శ్రీరాముని కీర్తన పాడాడు. గీత గీసిన పదానికి బహువచన రూపాన్ని గుర్తించమంటుండు. కీర్తన అనేది సింగులర్ అంటే ఏకవచనం. దీనికి బహువచనం ఏమవుతుంది? కీర్తనలు. రంజాన్ పండుగకు మరో పేరు ఏమిటి అంటుండు. రంజాన్ పండుగ మరో పేరే ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్, అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది అంటుండు. ఆమె అంటే ఏంటిది? నౌన్కు అంటే నామవాచకానికి బదులుగా వాడుతున్నాము. నామవాచకానికి బదులుగా వాడేది ఏంటిది? సర్వనామం. ఆప్షన్ సి. నెక్స్ట్, పర్యావరణాన్ని పాడు చేసే వస్తువులు ఏవి అంటుండు. ఆప్షన్ డి ప్లాస్టిక్. భూమిషులు పదానికి సమానార్థం వచ్చి పదాన్ని గుర్తించండి అంటుంది. భూమిషులు అంటే రాజు. ఈ రాజుకు సంబంధించిన సమానార్థం అంటే పర్యాపదాల కిందకి వస్తాయి. రాజు, ప్రభువు. నెక్స్ట్, పోచంపాడు దగ్గర కట్టబడిన ఆనకట్ట పేరేమిటి? శ్రీరామ్ సాగర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సంశ్లేష అక్షర పదాన్ని గుర్తించమంటుండు. సంశ్లేష అక్షర పదం అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ అంటే ఒకటి హల్లుకు రెండు లేదా రెండు కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చినట్లయితే దాన్ని సంశ్లేష అక్షర పదం అంటాం. ఇప్పుడు ఇందులో దుర్గా ఉంది. దుర్గా అంటే ఒకటే వస్తుంది. ఇక్కడ కూడా ఒకటే హల్లు ఒత్తు. ఇక్కడ ఒత్తులు లేదు. నెక్స్ట్, లక్ష్మి ఉంది కాబట్టి ఈ లక్ష్మిలో రెండు హల్లుల ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేష అక్షర పదం అవుద్ది. నేను పాఠశాలకు వెళతాను అనేది ఏ కాలానికి చెందిన వాక్యం అంటుండు. అంటే వెళతాను అంటే జరగబోయేది చెప్పే కాలం ఏంటిది? భవిష్యత్తు కాలం. నెక్స్ట్, ఈ క్రింది పదాలలో హల్లుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి అంటుండు. ఎలుకలో ఏ అచ్చు, ఆ అచ్చు, మా ఇది హల్లు. ఈ అచ్చు కాబట్టి కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ క్రింది పదాలలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించు. అయితే ఈ క్వశ్చన్ మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇది తెలుగు సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ కోళ్ళులో లాకు లావుతుంది, మొసళ్ళలో లాకు లావుతే ఉంది, రొయ్యలలో యాకి అవుతుంది అంటే ఇవి ద్విత్వాలు. ఇక్కడ బి ఆప్షన్ మాత్రం దీనికి ఒత్తు లేదు, నార్మల్గా ఉంది కాబట్టి డిఫరెంట్ ఉన్న వర్డ్ చేపలు అవుద్ది. పనిని గురించి తెలిపే భాషా భాగం ఏది అంటున్నాడు. పనిని గురించి ఏం తెలుపుతుంది? క్రియ తెలుపుతుంది. నెక్స్ట్, పార్ట్ బి ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అది క్వశ్చన్స్కి తగిన ఆన్సర్స్ ఈ ప్యాసేజ్లో ఉంటాయి. ఈ ప్యాసేజ్ అయితే మనకి వీటికి ఆన్సర్ వచ్చేది. ఈ ప్యాసేజ్ ఏంటంటే, ద ఆడెస్ట్ ఫెలో ఇన్ మై క్లాస్ వాజ్ బోధరాజ్. హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ క్యాటపల్ట్ in his hand. He was an excellent shooter. He would stand under a tree, take aim and shoot a pebble from the catapult. The next moment a bird would fall down. సో
ఇది ప్యాసేజ్ అండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఆడెస్ట్ ఫెలో ఇన్ ద క్లాస్ అంటుండు. ఫస్ట్ లైన్లోనే ఉంది, ద ఆడెస్ట్ ఫెలో ఇన్ మై క్లాస్ వాజ్ బోధరాజ్. బోధరాజ్ ఎక్కడ ఉంది? బి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ డాష్ ఇన్ హిజ్ హ్యాండ్ అంటుండు. అంటే అతని హ్యాండ్లో ఆల్వేస్ ఏముంటుంది? క్యాటపాల్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ లైన్లో హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ క్యాటపాల్ట్. క్యాటపాల్ట్ ఏంటిది? సి. నెక్స్ట్, హీ వాజ్ అండ్ ఎక్సలెంట్ షూటర్. షూటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద నెక్స్ట్ మూమెంట్ డాష్ వుడ్ ఫాల్ డౌన్. ఇక్కడ ఉంది లాస్ట్ లైన్లో. ద నెక్స్ట్ మూమెంట్ ఏ బర్డ్ వుడ్ ఫాల్ డౌన్. ఏ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పెబుల్? పెబుల్ అంటే ఏంది? అంటే ఏ స్మాల్ స్టోన్. నెక్స్ట్, రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. ప్రొనౌన్ మీన్స్ నౌన్ కి బదులు, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. పుష్పకి ప్రొనౌన్ ఏమవుతుంది? పుష్ప అంటే ఆమె లేడీ, కాబట్టి షీ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఫైండ్ ద మిస్సింగ్ లెటర్ అంటుండు. ఇక్కడ 2 డాష్లు ఇచ్చాడు. ఈ డాష్లలో మిస్సింగ్ లెటర్స్ ఏంటి మనం చెప్పాలి. ఏనా, ఈయా, ఏ, ఓ అంటే ఇక్కడ ఎస్సీహెచ్ డాష్ డాష్ ఉంది, అంటే స్కూల్ కరెక్ట్గా సూటబుల్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ప్రీపోజిషన్. ప్రీపోజిషన్ అంటే ఇక్కడ నౌన్ కంటే ముందు ఉంచుతాం అన్నట్టు ప్రీపోజిషన్. సో నౌన్ కంటే ముందు ఉంచుతాం కాబట్టి ఈ సెంటెన్స్ ఏంటంటే, ద కార్పెట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్. కార్పెట్ నట ఎక్కడ పరుస్తాం? నేలపైన, కాబట్టి సూటబుల్ ప్రీపోజిషన్ ఏమవుద్ది? ఆన్ అవుద్ది. నెక్స్ట్, చూస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ పొటాటో. పొటాటోకి ప్లూరల్ ఫామ్ అడుగుతుండు. ఈ పొటాటోలో చివరిగా వావెల్ లెటర్తో ఎండ్ అయింది కాబట్టి ప్లూరల్లోకి మార్చేటప్పుడు ఈఎస్ యూజ్ చేస్తాం, కాబట్టి పొటాటోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటుండు. కింది ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ ఏంటిదో అడుగుతుండు. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్, సో రాజు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఆరెంజ్ స్పెల్లింగ్ కరెక్ట్, ఆరెంజ్. గ్రేప్స్ కరెక్ట్ ఉంది, గ్వావా కరెక్ట్ ఉంది, కోకోనట్ రాంగ్ ఉంది. కోకోనట్ స్పెల్లింగ్ CONUT పెట్టాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ కన్వే ప్లెజెంట్ ఫీలింగ్. ప్లెజెంట్ ఫీలింగ్ అంటే అనుకూలంగా ఉండేది మనం ఏ వర్డో చూసుకోవాలి. టఫ్, హంగ్రీ, క్రూయల్, ఈ 3 డిఫరెంట్ అండి. ఇవి ప్రతికూల పరిస్థితులకు సంబంధించిన వర్డ్స్. గ్రేట్ ఒకటే అనుకూలంగా పరిస్థితుల్లో యూజ్ చేసే వర్డ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ద రైట్ వర్డ్. ద స్క్విరల్స్ డాష్ ఈజ్ బుషీ. బుష్ అంటే గుబురుగా ఉండేది. మరి స్క్విరల్కి ఏది గుబురుగా ఉంటుంది? టెయిల్. టెయిల్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? TAIL, టెయిల్. నెక్స్ట్, ఆయన ఆర్మీ ఆఫ్ డాష్ అంటుండు. ఆయన ఆర్మీ అంటే సైన్యము. ఎవరి సైన్యం? సైనికుల సైన్యం, కాబట్టి సోల్జర్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాక్షన్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అంటుండు. యాక్షన్ వర్డ్ అంటే ఏంటిది? వర్బ్. వాటర్ నౌన్, పిగ్ నౌన్, బ్లాంకెట్ నౌన్, రైట్ అనేటిది యాక్షన్ వర్డ్ అవుద్ది. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్. మరి డైరెక్షన్స్ కోసం మనం ఏం ఇన్స్ట్రుమెంట్ వాడతామంటే కంపాస్. వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. అంటే రెండింటి మధ్యలో సంబంధానికి వాడుతున్నాం కాబట్టి కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. కంపారేటివ్ డిగ్రీ ఏంటిది? టాలర్ ఒకటే కంపారేటివ్ డిగ్రీకి సంబంధించింది. ఇది పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మామూలుగా వర్డ్ అన్నట్టు, కాబట్టి టాలర్ తీసుకోవాలి ఇక్కడ. ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్ ఈజ్. కుక్క పిల్ల యొక్క పిల్లని ఏమంటామంటే, చిన్న కుక్క పిల్లని ఏమంటామంటే కిటెన్, పప్పి, ల్యాంబ్, చిక్ అంటుంది. కిటెన్ అంటే పిల్లి పిల్ల, ల్యాంబ్ అంటే గొర్రె పిల్ల, చిక్ అంటే కోడి పిల్ల, పప్పి కాబట్టి. నెక్స్ట్, ఐడెంటిఫై ద అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. అడ్వర్బ్ అంటుండు. అడ్వర్బ్ అంటే చివరిలో వైతో ఎండ్ కావాలి. హీ కాదు, స్పోక్ కాదు, కైండ్లీ అవుద్ది. నెక్స్ట్, వాట్ కెన్ యూ డూ విత్ యువర్ నోస్. నోస్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం? స్నీజ్ చేస్తాం, అంటే చీదుతాం అంటాం చూడండి, దాన్నే స్నీజింగ్ అంటారు. నెక్స్ట్, ఇక్కడ ఒక రైమ్ ఇచ్చాడు. రైమ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కింద ఇచ్చాడు. ఈ రైమ్ ఏంటంటే, అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాజ్ ప్లెంటీ ఆఫ్ దెమ్, మై ఫ్రెండ్ లైక్స్ మ్యాథమెటిక్స్. సారీ, ఈ రైమ్ ఏంటంటే, రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్, అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాజ్ ప్లెంటీ ఆఫ్ దెమ్, మై ఫ్రెండ్ లైక్స్ మ్యాథమెటిక్స్, నాట్ జస్ట్ ప్రాబ్లమ్ బట్ ఆల్సో ట్రిక్స్, మై బ్రదర్ ఈజ్ ఫండ్ ఆఫ్ డ్రాయింగ్, బర్డ్ సింగింగ్ అండ్ రివర్స్ ఫ్లోయింగ్, మై సిస్టర్ ఆల్వేస్ ప్లేస్ విత్ క్లే, మేక్స్ పాట్స్ అండ్ ట్రైస్ టు ప్లే. క్వశ్చన్స్ చూద్దాం. డాష్ ఈజ్ సో మచ్ ఫన్ అంటుండు. ఏంటి సో మచ్ ఫన్? ఫస్ట్ లైన్, రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్. రీడింగ్ స్టోరీస్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మై ఫ్రెండ్ లైక్స్ డాష్. మై ఫ్రెండ్ లైక్స్ ఇక్కడ థర్డ్ లైన్లో ఉంది, ఏంటిది? మ్యాథమెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, మై బ్రదర్ ఈజ్ ఫండ్ ఆఫ్. ఫండ్ ఆఫ్ అంటే ఇష్టపడేది. దేనికి ఇష్టపడతాడు? బ్రదర్ అట. బ్రదర్ ఈజ్ ఫండ్ ఆఫ్ డ్రాయింగ్. డ్రాయింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ డూ ద బర్డ్స్ డూ. బర్డ్స్ ఏం చేస్తాయి? బర్డ్స్ సింగింగ్ అండ్ రివర్స్ ఫ్లోయింగ్ అన్న. బర్డ్స్ సింగింగ్. నెక్స్ట్,
వాట్ డూ దే డూ విత్ క్లే? క్లేతో ఏం చేస్తారు వాళ్ళు? మై సిస్టర్ ఆల్వేస్ ప్లేస్ విత్ క్లే, మేక్స్ పాట్స్ అండ్ టాయ్స్. పాట్స్ అండ్ మేకింగ్ పాట్స్ అండ్ టాయ్స్.